శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఆ వాకిలేసండి అమ్మగారు, సౌండ్ రాకుండా. మనము ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాము. 20వ శ్లోకం. తత్వం కిం ఏకం శివం అద్వితీయం కిం ఉత్తమం సచ్చరితం యదస్తి త్యాజ్యం సుఖం కిం స్త్రియమేవ సమ్యగ్ధేయం పరం కిం త్వభయం సదైవ. చూడండి, ఇక్కడ తత్వం గురించి తెలుసుకున్న తర్వాత, తత్వం అనేటువంటిది తెలిస్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు చక్కెర బెల్లం రెండు ఉన్నాయండి. ఇది చక్కెర, ఇది బెల్లం. అంటే చక్కెర ఉపయోగించాలన్నా బెల్లం ఉపయోగించాలన్నా మామూలుగా అంటే అందరూ చక్కెర ఉపయోగిస్తారు. చక్కెరని ఏమన్నారంటే వైట్ పాయిజన్. వైట్ పాయిజన్ అంటే పాయిజన్ అంటే విషం. వైట్ అంటే తెలుపు, తెల్లని విషం. అందుకని స్వామీజీ చెప్పారు, ఈ వైట్ పాయిజన్ తీసుకోవడం అనేటువంటిది నిలిపేయండి. అర్థమవుతుందా? వైట్ పాయిజన్ అదే చెప్తాండి ఇది. అనకూడదు. అది శరీరం లేకపోయి నేరుగా ఏం చేస్తుంది? ఇప్పుడు మామూలు అన్నం తిన్నామని అనుకోండి, అన్నం తింటే నీకు శరీరం లేకపోయి శరీరం జీర్ణం చేసి తర్వాత రక్తంలోకి నీకు గ్లూకోజ్ని పంపిస్తుంది. కొంత టైం పడుతుంది. చక్కెర అట్లా కాదు. గులాబ్ జామున్ తెచ్చారు, గులాబ్ జామున్ తెస్తే దాన్ని వేసుకుంటే ఏమవుతుంది? నేరుగా రక్తం లేకపోతుంది అన్నాడు. గ్లూకోజ్ నేరుగా రక్తం లేకపోతుంది అంటే అప్పుడు ఏమవుతుంది? షుగర్ నేరుగా పెరుగుతుంది. ఆ షుగర్ నేరుగా పెరిగి ఇవన్నీ ఇబ్బంది పెడుతుంది. అదే బెల్లం తీసుకున్నాం అనుకో, బెల్లం తీసుకుంటే అట్లా కాదు. బెల్లంలో ఐరన్ ఉంటుంది, నీకు శరీరానికి కావాల్సిన షుగర్ కూడా ఉంటుంది. ఓం. అమ్మగారు స్కూల్ లేదా?
అవునా? సరే సరే. కాబట్టి మనము షుగర్ అనేది వైట్ పాయిజన్. కాబట్టి దాన్ని ఏం చేయాలి? పాయిజన్ ఎంత తీసుకుంటావు? విషం ఎంత తీసుకోవాలా? కొంచెంగా తీసుకోవాలనా? ఓ, విషము కొంచెం కొంచెంగా తీసుకోవాలనా? విషం అని తెలిసిన తర్వాత దూరంగా పెట్టేస్తాం కదా. ఇది విషం అని తెలిసిన తర్వాత దూరంగా పెడతాం కదా. తెలిసిన తర్వాత దూరంగా పెడతాం పెట్టమా? లేదు స్వామి, నేను దాన్ని ఇడిచిపెట్టలేను స్వామి అని అంటే అప్పుడు విషం ఏమైంది? విషము నీకు అడిక్ట్ అయినా. నువ్వు విషమని గుర్తించి దాన్ని తీసుకుంటున్నావంటే నువ్వు విషం అనే దాని యొక్క ప్రభావం నీకు తెలియలేదు అని అర్థం. అడిక్ట్ అయిపోయినావంటే కూడా నువ్వు ఇంకా దాన్ని గుర్తించలేదు అనే కదా అర్థం. అదేవిధంగానే తత్వం కిం అని ప్రశ్న. తత్వం అంటే ఏంటి అని ప్రశ్న వేశారు. తత్వం అంటే ఏకం, శివం, అద్వితీయం అని చెప్పినారు. దాన్ని విచారం చేశాం. ఉన్నది అదే, సత్యం అదే, దానికంటే వేరేది ఇంకొకటి లేదు అని తెలిసింది. ఇప్పుడు తెలిసిన తర్వాత అట్లా ఉండాలన్నా వేరే విధంగా ఉండాలన్నా? అట్లే ఉండాలిగా. అట్లా ఉంటే అది సచ్చరితం. అట్లా ఉంటే, అట్లా లేకపోతే ఇప్పుడు తత్వం తెలిసిందండి. తత్వం తెలిసినప్పుడు తెలిసినట్లుగా కదా వాడు ప్రవర్తిస్తాడు. ఉన్నది సత్యము, ఉన్నది సత్యము, తెలియబడుచున్నది జ్ఞానేంద్రియముల చేత, కర్మేంద్రియముల చేత, మనస్సు చేత తెలియబడుచున్నది ఏదో అదంతా కూడా మనస్సు చేత, ఈ జ్ఞానేంద్రియముల చేత ప్రకటింపబడుచున్నది. అవ్యక్తాహియే అంతస్తు స్ఫుటా ఏవచ ఏ బహిః కల్పిత ఏవతే సర్వే విశేషాస్త్వింద్రియాంతరే. ఇప్పుడు లోపల, ఇప్పుడు నేను అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు ధ్యానం చేసేదాన్ని కూర్చున్నాను, మనసులో ఏంటంటూ అనిపిస్తున్నాయిగా ఒకటి, రెండవది ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి కదా ఒకటి, తర్వాత కళ్ళు తెరిచినాం, కళ్ళు తెరిచినప్పుడు కూడా నీకు ఈ రూపాలు, నామాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి, అవునా? ఇప్పుడు ఇవి ఇప్పుడు ఏం చెప్పింది ఈ శ్లోకంలో? ఇప్పుడు మనం విచారం చేసినప్పుడు తత్వం ఏం చెప్తా ఉందంటే, నువ్వు దాన్ని గుర్తించే దాని కొరకు ఇప్పుడు ధ్యానం అనేది నీకు ఇక్కడ స్పష్టం చేస్తుంది. ధ్యానంలో ఇప్పుడు మనం నిర్మలంగా కూర్చున్నాం. దాన్ని కూర్చొని ఏంటంటే ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాం, చూస్తున్నాం. నేను చెప్తాను, ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి. కూర్చొని ఉన్నాం, చూస్తున్నాం, రోడ్డు కనిపిస్తుంది, రోడ్లో ఎవరెవరో పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇప్పుడు రోడ్లో పోతూ ఉండే వాళ్ళు, వస్తూ ఉండే వాళ్ళు చూస్తున్నామా లేదా? మనమేమన్నా వికారం చెందుతామా? ఆ రోడ్లో మనకు సంబంధించిన వాడు కూడా పోతున్నాడు, వాడిని గుర్తించినాం. వాడు పోతా ఉన్నాడు, అందరిలాగానే పోతున్నాడా లేదా వాడు వేరే విధంగా ఏమైనా పోతున్నాడా? అందరిలాగానే పోతున్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇక్కడ అందరినీ చూసినట్లే వాడిని కూడా చూడు. అందరూ పోతున్నారు కదా రోడ్డు అంటే, అందరూ పోతున్నట్లుగానే
ఈ వ్యక్తి కూడా ఎవరు నీకు తెలిసిన వ్యక్తి ఉన్నారు చూడు, ఆ వ్యక్తిని కూడా నువ్వు అట్లా చూడు. ఇప్పుడు అందరినీ చూచినప్పుడు నువ్వు వికారం చెందలా, ఆ వ్యక్తిని చూసే లోపల నువ్వు వికారం చెందుతున్నావు. ఇప్పుడు నువ్వు అందరినీ పోతూ ఉంటే చూస్తూ ఉంటే నిర్మలంగా ఉండవు, నీ మనసులో ఏం వికారం లేదు. వికారం లేదుగా, వికారం లేదు. ఆ వ్యక్తి కనిపించే లోపల నువ్వు నిర్మలంగా ఉన్నవాడేమైపోయినావు, ఆ వ్యక్తితో కలిసిపోయినావు. ఆ వ్యక్తితో కలిసిపోయి ఏమైందంటే నీ నిర్మలత్వము పోయింది. నిర్మలత్వం పోయింది కదా. కన్నులు తెరిచి అందరినీ ఇలా చూడగలగడము, ఆ వ్యక్తి పోతూ ఉంటే నువ్వు వికారం చెందకుండా ఉండగలగడం అనేటువంటిది నువ్వు చేయలేవు, ఉండలేవు. అది మనం ఒకవేళ ప్రయత్నం చెయ్యండి అని చెప్పినా చేస్తాను అని అంటాం, కానీ అడిగిపోయే లోపల ఉండలేము. అది ఉండాలంటే అదే నీకు ఒరిజినల్గా రావాల్సింది. దూరం అయిపోవాలి కాదు, దూరం అయిపోవడం చేతగానితనం. ఎక్కడికి దూరం అయిపోతావు? ప్రపంచాన్ని విడిచిపెట్టి నువ్వు ఆటికి పోయినా నీకు ప్రాపంచిక విషయాలు ఉన్నాయా లేవా? మరి కాంటాక్ట్స్ పెట్టుకోకుండా ఉంటే చేతగాంతనమైంది. ఉండాలి, వికారం చెందకుండా ఉండగలగాలి. ఉండాలి, వికారం చెందకుండా ఉండగలగాలి. భగవద్గీత ఇదే చెప్తుంది. ఉన్న ఫిలాసఫీ ఇదే, ఉన్న సత్యం ఇదే. మనం ఆనందంగా ఉండుట మన స్వరూపం, మన స్వరూప లక్షణము ఆనందముగా ఉండుట. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్ చిత్ ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం సచ్చిత్ సుఖం పరమహంస గతిం. చెప్తా, అది చెప్పడానికే. ఇప్పుడు ఇక్కడ మనము ఆ సచ్చిత్ సుఖం అనేటువంటిది నా స్వరూపం, దాన్ని మళ్ళీ నేను సాయంకాలం వివరిస్తాను. ఇక్కడ భజగోవింద ప్రశ్నోత్తరిలో ఫ్యాన్ వేయండి గారు, ఫ్యాన్ వేసుకోండి, ఇది వేయండి, అది వేసుకోండి. ఉండనిలే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సత్యమేమిటి అనేది తెలిసింది కదా, విషయం తెలిసింది కదా. సత్యమేమిటి? సత్యం అనేటువంటిది ఆకాశము వంటిది. ఆకాశము వంటిది ఉన్నటువంటిది సత్యము ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే ఉండేటువంటిది మాత్రమే కాదు, అంతటా ఉన్నది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఒకటి ఉంటే దాంట్లో ఇప్పుడు ఏమైందంటే నీ యొక్క శరీరం ఒక మిషన్ అని చెప్పినాం. ఈ శరీరం ఏమిటి? ఒక మిషన్. ఆ మిషన్లో ఏమైందంటే ఇప్పుడు మైండ్లో మనం ఏం చేసినాం? మెమరీ కార్డు పెట్టినాం. మైండ్లో
మెమరీ కార్డు పెట్టినాం. ఆ మెమరీ కార్డు ఏమిటంటే మనం ఈ విషయాలన్నింటినీ చూసి మనం ఎత్తిపెట్టినాం. అదేం చేసిందంటే ఇప్పుడు ఆ మెమరీ కార్డు ఈ ఈ కన్నులు, ముక్కులు, చెవులు, శరీరము, చర్మము వీటి ద్వారా ఏమవుతుందంటే ఆ మెమరీ కార్డులో ఉండేటువంటిది బహిర్గతం అవుతా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఆ ఎదురుగా ఉండేటువంటిది ఒకటైతే నీ మెమరీ కార్డులో ఉండేటువంటిది కనిపించి దానిని చూస్తున్నావు. నువ్వు సినిమాకి వెళ్ళినాం, కూర్చున్నప్పుడు ఏముందాడా? తెర ఉంది. ఈ తెర ఉంది. తెర ఉంటే కొంతసేపటికి ఏమైంది? ఫిల్మ్ అయింది. ఫిల్మ్ ఏమైంది? దాంట్లో ఏంటంటో కనిపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, చూస్తున్నావా లేదా? ఆడ ఉన్నది యథార్థముగా ఏమిటి? ఓన్లీ స్క్రీన్ ఉంది. నువ్వు స్క్రీన్ ఇప్పుడు చూస్తున్నావా? ఆడుండే విషయాలను చూస్తూ దానిలో కలిసిపోయినావు. దాంట్లో కలిసిపోయి స్క్రీన్ పక్కన పెట్టేసినాం. అసలు స్క్రీన్ ఉందని కూడా గుర్తించట్లేదు. అది జరుగుతున్నటువంటిది. సినిమా చూస్తూ ఆడ స్క్రీనే ఉన్నది, ఆడ జరుగుతున్నదేం పెద్దగా ఏం జరగట్లేదు అని మనం అక్కడ ఒకవేళ అనుకోవచ్చు. కొంతసేపు మనం అనుకొని ప్రయత్నం చేస్తే అలా అనుకుంటే ఏమవుతుంది? ఆడ ట్రాజడీ వచ్చినా, కామెడీ వచ్చినా, ఒకవేళ కామెడీ వచ్చినప్పుడు రాజబాబో లేకపోతే బ్రహ్మానందమో ఎవరో వచ్చి ఆ కామెడీ చేశాడని అనుకోండి, మనకు కూడా నవ్వు వస్తుంది. నీకు ఆడ ఉండేది కేవలం అక్కడ స్క్రీన్ ఉంది, ఆడ మధ్యలో ఇది జరుగుతుంది అనేది నీకు చాలా స్పష్టంగా ఉంటే ఏమవుతావంటే దానికి నవ్వుతావే కానీ దానికి లోపడిపోవు. నవ్వుతావే కానీ లోపడిపోం. ఒకవేళ నవ్వు కూడా అంత పెద్దగా రాకపోవచ్చు కూడా. నిజంగా కన్నా నువ్వు స్క్రీన్నే కన్నా గుర్తించగలిగితే నవ్వు కూడా రాదు. ఇది అర్థమైంది. ఇది ఇక్కడ స్క్రీన్ సత్యం, అక్కడ జరుగుతున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నవి అని మనం గన గుర్తించగలిగినప్పుడు రెండు రకాల వికారం. ఒకటి, ఎంత బాగా గుర్తిస్తే అంత బాగా వికారం లేకుండా ఉండగలుగుతాడు. అంటే కామెడీ వచ్చినప్పుడు కామెడీగా ఉండాల్సిన పని లేదు, అట్లా చూస్తూ ఉంటాడు, ఎంత చేస్తున్నారు వీళ్ళు అనేటట్లుగా ఉంటాడు. ఇంకా రెండవది, ఒకవేళ మనస్సు దాన్ని చూస్తుంది కాబట్టి నవ్వినా అది ఊరికే ఆడ జరుగుతూ ఉంది అనేటువంటి ఫీల్లో ఉంటాడు. అవునా? సో ఈ రెండు వస్తాయండి. సరే, అదే సీన్ పైన అదే స్క్రీన్లో ఒక సీన్ వచ్చింది. ఏమిటి ఆ సీన్ అంటే, హరిశ్చంద్రుడు ఉన్నాడు. హరిశ్చంద్రుని యొక్క భార్య ఎక్కడో ఉన్నది. భార్య అయిన తర్వాత కుమారుడు లోహితుడు చనిపోయినాడు. తీసుకొచ్చినారు. ఇప్పుడు శ్మశానంలో ఆ లోహితుణ్ణి దహనం చేసేదానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. ఆ సీన్ ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. మనమేమవుతాం? ఫీల్ అయిపోతూ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. హరిశ్చంద్రుడు వచ్చి, ఎవరక్కడ, నా పర్మిషన్ లేకుండా దహన సంస్కారాలు చేస్తూ ఉండేది, చేసేదానికి వీలు లేదు అని వస్తాడు. అప్పుడు మనం చూస్తాం ఇంకా కళ్ళలో నీళ్ళు దుంకేస్తాయి అట్లే. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా మనం ఇప్పుడు స్క్రీన్ గుర్తుందా? ఇది
మనం ఏమవుతున్నామంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాం. దాన్ని ఏమంటామంటే తన్మయము అని అంటారు, దాన్ని తాదాత్మ్యము అని అంటారు, దానిని తాదాత్మ్య సంబంధం. వేరే ఒక అమ్మగారు ఒక విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి పైన ఒక ఆవిడ భావాన్ని వ్యక్తం చేస్తూ ఒక కవిత్వం రాశారు. బాగానే ఉంది. దాంట్లో ఆమె ఏమంటా ఉందంటే తాదాత్మ్య సంబంధాన్ని చొప్పిస్తూ ఉంది. అక్కడ ఒక మాట ఒక దీన్ని చెప్పి తత్వమును చూపించి శరీరమునందు తాదాత్మ్యమును కల్పించినావు అని చెప్పి రాసింది. అదే పడుతూ ఉంది ఆమె. ఇప్పుడు తత్వాన్ని చూపించిన తర్వాత శరీరమునందు తాదాత్మ్యము చెందుతాడా? నేను చెప్పేది అర్థమవుతుందా? స్క్రీన్ పైన లోహితాన్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీడు తాదాత్మ్యం చెందుతాడా? స్క్రీన్ ఇది ఆడేం పెద్ద ఇదే ఊరికే సినిమా జరుగుతుంది అని చూసినప్పుడు తాదాత్మ్యం చెందారు కదా. ఇప్పుడు తత్వమును చూపించినాడు గురువు గారు. ఎవరు? విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు తత్వమును చూపించినాడు. తత్వం మీకు అర్థమైందట ఆమె చెప్పిన దాన్ని బట్టి. తత్వమును చూపించినావు, శరీరమునందు తాదాత్మ్యమును చూపించినావు అని చెప్తా ఉంది. అంటే కనెక్ట్ కాదు అంటే తప్పు కదా. నేను ఇంతకుముందు తెలియలేదు. నేను ఇంతకుముందు ఒకసారి కాళహస్తిలో ఉన్నప్పుడు ఒకసారి పాయింట్అవుట్ చేశా, మార్చుకోలా. ఇప్పుడు మొన్న విన్నా సైలెంట్ అయిపోయినా. ఏం మనకెందుకు? పైగా వాళ్ళు పెద్ద ఇదిగా తెలిసినట్లుగా ఫీల్. గురువుగారు చెప్పినారు, ఇది చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు. యాక్షన్లు కూడా చేస్తుంటారు. మనకు ఇట్లాంటి వీళ్ళందరినీ వాళ్ళకు తెలియకుండానే తెలిసినట్లు ఫీల్. ఏం మాట్లాడతాం మనం? చూడండి ఎట్లా ఉంటుందో. అట్లాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. సరే, ఇప్పుడు వీటికి రండి. అటు చెప్పినాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టినారు. ఏమండి? ఇప్పుడు ఈ స్క్రీన్ పైన, ఏ స్క్రీన్ పైన? సత్యం అనే స్క్రీన్ పైన ఆ లోహితుడు అక్కడ కాదు, ఇప్పుడు ఇక్కడ రియల్ కాదు. మనం రియల్ అని అనుకుంటున్నాం, జాగ్రత్తను రియల్ అని అనుకుంటున్నాం. ఈ రియాలిటీలో ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టాడు. వీడు ఏడుస్తాడా ఏడవడా? అది తత్వం తెలిసిన వాడు ఏడవడు కదా. గమన అక్కడ జరగాల్సినవి చేస్తూ ఉంటాడు. ఆ శరీరాన్ని ఏం చేయాలనో ఎట్లా చేయాలనో పంపిస్తాడు. ఏమైనా ఇబ్బంది పడతాడా? వినిపిస్తుందా? మరేం అట్లా ఉంటా. నీ వరకు బాధ వేస్తే తెలుసుకో, అందుకే కదా చెప్తా ఉండేది. ఇంకెందుకు పోతే నేనేం చేసేది? తెలుసుకో. అర్జునుడు యుద్ధరంగం లేకపోయినాడా లేదా? అర్జునుడు యుద్ధరంగం లేకపోయి సేమ్ ఇదే బాధపడినాడా? ఇంక వేరే ఏమన్నా? ఇదే కదా. వాళ్ళందరూ చచ్చిపోక ముందే వాళ్ళు చచ్చిపోతారని బాధపడినాడు. అదే కదా బాధ ఇక్కడ. మనం కూడా ఇప్పుడు బాధపడుతున్నది అదే కదా. ఇప్పుడు మనకు ఆడ అర్జునుడు చేసిన దానికి సరిపోయిందా లేదా? ఇక్కడ కరెక్ట్ ఇంత కించిత్తు కూడా తేడా లేదు. అందుకే భగవద్గీత మనకి. భగవద్గీత సృష్టి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది, సృష్టి అంతవరకు కాదు.
నీ మనస్సు ఎంతవరకు ఉంటుందో అంతవరకు భగవద్గీత ఉపయోగం. మనస్సు అనేటువంటిది దాటిపోతే ఇప్పుడు భగవద్గీత అవసరం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయము దాన్ని గుర్తించాలని చెప్తున్నాను. ఇది మనం చూస్తూ ఎవరో శరీరాన్ని విడిచిపెట్టినారని చెప్పి చూస్తూ రోడ్డింటి పోయేటువంటి వ్యక్తుల్లాగానే కదా ఇప్పుడు అది కూడా. రోడ్డింటి పోయే వ్యక్తి, ఒక వ్యక్తి పోయినాడు, అలా వ్యక్తిని పోయినట్లుగా చూసినట్లే కదా మనం కూడా చూడడం. ఆ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టాడు, శరీరాన్ని విడిచిపెట్టి కూడా నువ్వు చూస్తున్నావు అంతే కదా. చూసి వికారం చెందకుండా ఉండగలగడం అనేటువంటిది కాలేదు. కాబట్టి దానికోసం ఏం చేయాలంటే ముందు ప్రాక్టీస్. ఏంటి? ఉన్న సత్యం ఏమిటి అనేది తెలియలేదు అని అర్థం. అక్కడ నువ్వు వికారం చెందినావు అని అంటే సత్యం తెలియలేదు, తత్వం తెలియలేదు. అందుకే ఇక్కడ చూడండి, ప్రశ్నలో తత్వం గురించి ముందు చెప్పి కిం ఉత్తమం, ఉత్తమమైనది ఏమిటి? ఆచార్యుల వారి యొక్క ప్రశ్న చూడండి, మొట్టమొదటి తత్వం చెప్పినాడు. ఉత్తమమైనది ఏమిటి అని అంటే సచ్చరితం. అంటే తత్వం తెలిసిన వాడు సచ్చరితంగా ఉంటాడు, అంటే వికారం చెందకుండా ఉంటాడు. అదే అతని యొక్క జీవితంలో కాయకంగా, వాచకంగా, మానసికంగా. నిన్న కొద్దిగా వివరించుకున్నాం. శారీరకంగా, వాచకంగా, మానసికంగా మూడింటి చేతనే కదా మనం అన్ని చేస్తూ ఉండేది. ఇప్పుడు శరీరము చేత వికారం చెందకుండా ఉండుట, శరీరం చేత వికారం చెందకుండా ఉండుట అంటే ఇప్పుడు శరీరానికి ఏమన్నా జరిగిందండి? మనకే శరీరానికి ఏమన్నా జరుగుతుంది. ఇప్పుడు మురుగేష్ గారికి ఇబ్బంది పడుతున్నాడుగా ఏమండి? దాంట్లో 2 విధానాలు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సచ్చరితం, సచ్చరితం అని అన్నప్పుడు నువ్వు సత్ అని ఉన్నావు అని అనుకో. ఇప్పుడు పళ్ళను మనము నెగ్లెక్ట్ చేస్తామా? పళ్ళను నెగ్లెక్ట్ చేయాల్సిన పట్ల ఏం చేయాలి? పళ్ళను నీట్గా శుభ్రం చేసుకోవాలి. దానికి ఏ విధంగా చేయాలో దాన్ని చేసుకోవాలి. ఒకవేళ నీకు ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలి? డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, డెంటిస్ట్ను అడగాలి. ఈ విధంగా వస్తుంది నాకు, అప్పుడప్పుడు వస్తుంది, నా పరిస్థితి ఏంటి, దీనికి ఏం చేయాలి అని తెలుసుకోవాలి. ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని ఇద్దరిని తీసుకుందామండి. జ్ఞానికైనా పండ్లు ఉన్నాయి, అజ్ఞానికైనా పండ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు పండ్లుగా ఉన్నప్పుడు పండ్లు పుచ్చిపోవడం జరగవు ఎవరికైనా. ఎందుకు పుచ్చిపోతాయి? ఆయన తీపి పదార్థాలన్నీ తిని దాన్ని నీట్గా శుభ్రంగా చేయకపోయినప్పుడు అప్పుడు ఆ తీపి పదార్థాలు గ్లూకోజ్ అనేటువంటివి పండ్లపైన చేరి ఏమవుతుంది? తినేస్తుంది. గ్లూకోజ్ అక్కడ చేరి, గ్లూకోజ్ ఎక్కడన్నా చేరిందంటే నాశనం. అందుకే వైట్ పాయిజన్ అని అంటాండి. అది స్వామీజీ మొదలు పెట్టిన మీరు ఏ క్లాస్ అన్నా చూడండి, వైట్ పాయిజన్ అని చెప్పకుండా ఆ క్లాస్ ఉండదు. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ పళ్ళు వచ్చినాయండి, జ్ఞానికైనా అజ్ఞానికైనా ఇద్దరికి కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టింది. అప్పుడేం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దాని గురించి తెలుసుకోవాలి, దానికి ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలో తీసుకొని దాని ప్రకారంగా ఉంటే అది బాధించకుండా చేసుకోవడం అనేది జ్ఞాని చేస్తాడు. అజ్ఞాని ఏం చేస్తాడంటే నేను ఆత్మస్వరూపం, నేను సత్తు అని ఉంటాడు. నువ్వు సత్తు అయినంత మాత్రాన శరీరం బాధించకుండా ఉంటుందా? దాన్ని ఏమంటారు? అది అవిద్యను పట్టుకొని ఇతనేమనుకుంటున్నాడు? అప్పుడు తెలిసినట్లయిందా? అది నిజంగా తెలిసినట్లు కాదు. అది గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ జ్ఞాని వీళ్ళు ఏమంటారంటే, ఇంకా కొంతమంది ఇక్కడ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, జ్ఞాని అంటే అతను ఎక్కడుంటాడంటే రూమ్లో ఉండడు అన్నమాట. అతను శుభ్రమైన ప్రదేశాల్లో ఉండడు. ఎక్కడుంటాడు తెలుసా? అతను డ్రైనేజ్ ఉంటుంది చూడండి, ఆ డ్రైనేజ్లో పోయి ఉంటాడంట. ఈ దరిద్రులు నిజంగానే నాకు ముందు ఉన్న కోపం కన్నా ఉండింటే జిట్టు పట్టుకొని తిప్పి కొట్టింటా నేను.